అడవి మధ్యలోని భూమి పెద్దిరెడ్డికి వారసత్వంగా ఎలా వచ్చింది? అక్రమదారులు ఎంతటి వారైనా సరే వదిలేదు లేదు, ఉపేక్షించొద్దని చెప్పి అడవి శాఖ ఉన్నతాధికారులకి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆర్డర్స్ ఇచ్చారనమాట. సో మరి తాజాగా ఆయన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ అయితే పెట్టడం జరిగింది. సో దీంట్లో అసలు పెద్దిరెడ్డికి ఇంత భూమి వాళ్ళ ఫ్యామిలీ పైన ఎట్లా వచ్చింది? సో గతంలో ఆయన దానికి అధికారంగా ఉన్నారు అప్పుడు అడవి శాఖకి. సో అప్పుడు ఏమన్నా లోటుపాట్లు చేశారా, లేదంటే అక్కడ ఏమన్నా ఆక్రమణలు చేశారా? సో చూపించే దాంట్లో సైట్లోనేమో 40 ఉంటే ఆయనేమో 40 చూపిస్తారు, ఇక్కడేం చూస్తే 77 ఉంటుంది. సో వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి కూడా రకరకాలుగా మ్యానిపులేట్ చేసి లెక్కలు చూపించారు. సో వాళ్ళు చూపించే దాంట్లోనేమో ఇంత ఉంటే వచ్చే దాంట్లో ఇంత ఉంటుంది. సో దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ వేయాలి. సో మరి పెద్దిరెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి ఇది ఏమన్నా అడవి అనేది వారసత్వం అనుకుంటున్నారా, వాళ్ళ ఫ్యామిలీది అనుకుంటున్నారా? సో మొత్తం కూడా ఈ అడవి డివిజనల్ వైజ్గా చేసి సో మొత్తం అంతా కూడా కలపాలని ఒక ఐడియాతో ఆయన అయితే మాట్లాడారనమాట. సో మరి ఏదేమైనా ఇదంతా ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన అసలు దాంట్లో అక్కడ ఆయన ఎలా తీసుకోగలిగారు, అంటే అడవిలో కూడా కబ్జాలు చేయగలుగుతారా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే సీరియస్ అయ్యారనమాట. సో మరి ఏదేమైనా అధికారులతో ఆయన అయితే స్ట్రిక్ట్గా చెప్పేశారు. సో దాంట్లో ఎవరున్నా ఏ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఖచ్చితంగా అన్నీ క్లియర్గా డీటెయిల్ టు డీటెయిల్ ప్రతి డివిజన్ ఎక్కడి నుంచి ఎక్కడికి విభజించబడింది, ఎంతెంత విస్తీర్ణం ఉంది అన్నీ కూడా లిస్ట్ రావాలని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. దీంట్లో ఎటువంటి పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయినా కూడా ఎవరిని వదిలేదు, అడవి విషయంలో అసలు ఎవరిని క్షమించేది లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగిందనమాట. సో మరి పొంగనూరు మంగళంపేటలోని దాదాపు 104 ఎకరాలు పెద్దిరెడ్డి గారికి ఎలా వెళ్ళింది, ఆయన ఏమైనా కొనుక్కున్నారా, అడవిలో డబ్బులు పెట్టి గవర్నమెంట్కి చెల్లించి ఏమైనా కొనుక్కున్నారా, లేకపోతే అడవి ప్రాంతం ఆయనకి ఎట్లా సొంతమైంది అని చెప్పి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారికి అడిగారనమాట. సో ఆయన మొత్తం పెద్దిరెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారి పైన దాదాపుగా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళనైతే అడిగారనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్టెంట్గా అయితే సమాధానం రాకపోయింది, కానీ సో మొత్తానికి కూడా ఆయన చేసి ఇవ్వాల్సిందిగా త్వరలో దానిపైన రికార్డు మొత్తం కూడా ఒకటి క్లియర్గా కావాలని చెప్పి అండ్ దానిపైన మొత్తం సర్వే అంతా చేసి డివిజన్ వారీగా మొత్తం చేసి ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారనమాట. సో ఏదేమైనా మరి పెద్దిరెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి ఆ అటవీ శాఖ విషయంలో గుండెల్లో గుబ్బులు అయితే పుట్టుకుందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మిథున్ రెడ్డి గారు రీసెంట్గా అరెస్ట్ అయిన విషయం అందరూ తెలిసిందే. సో మరి పెద్దిరెడ్డి గారు చెప్పారు, మా అబ్బాయిని ఇట్లా ఇబ్బంది పెట్టారు, ఎవరిని వదిలేదు లేదని చెప్పి. సో ఏదేమైనా మరి తప్పు చేస్తే ఎవరిని వదలరు అనమాట. సో మిథున్ రెడ్డి గారే కాదు, పెద్దిరెడ్డి గారైనా తప్పు చేస్తే లోపలికి వెళ్ళాల్సిందే. సో మరి ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు దీనిపైన. ఎందుకంటే అడవిలో ప్రతి ఆకు ఇంపార్టెంట్ అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. సో మరి చూడాలి పెద్దిరెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారి పైన వాళ్ళ భూముల పైన వాళ్ళు కబ్జా చేసిన అడవి పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని.